అయ్యో, టైంలో వెనక్కి వెళ్ళగలిగితే బాగుండేది, ఈ తప్పుని సరిదిద్దుకునేవాళ్లమని మనలో చాలామంది అనుకునే ఉంటాం కదా. నిజ జీవితంలో అది కుదరకపోవచ్చు, కానీ మన ప్రాజెక్టుల విషయంలో మాత్రం అది సాధ్యమే. ఇక్కడే వస్తుంది గిట్. ఇది కేవలం కోడింగ్ చేసేవాళ్లకే కాదు, ఎవ్వరికైనా ఉపయోగపడే ఒక పర్సనల్ టైం మిషన్ లాంటిది. అసలు దీని పవర్ ఏంటో తెలుసుకుందామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం. రేపే డెడ్లైన్. అంతా అయిపోవచ్చింది అనుకున్న టైంలో పొరపాటున ఒక మెయిన్ ఫైల్ డిలీట్ అయిపోయింది. అమ్మో, గుండె ఆగినట్టే అనిపిస్తుంది కదా. గంటల తరబడి పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనా అనిపిస్తుంది. కానీ ఒకవేళ మన దగ్గర టైంలో వెనక్కి వెళ్ళి ఆ ఫైల్ డిలీట్ కాకముందున్న స్టేజ్కి వెళ్లే పవర్ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదూ. ఆ భరోసానే మనకి గిట్ ఇస్తుంది. అయితే ఈ మ్యాజిక్ వెనక ఉన్న టెక్నాలజీ పేరు వర్షన్ కంట్రోల్. వినడానికి పెద్దగా అనిపించినా చాలా సింపుల్ కాన్సెప్ట్. దీన్ని మనం పాత ఫోటో ఆల్బమ్ లాగా అనుకోవచ్చు. మనం ప్రాజెక్ట్లో చేసే ప్రతి ముఖ్యమైన మార్పుని గిట్ ఒక ఫోటో తీసినట్టుగా, అంటే ఒక స్నాప్షాట్ తీసి భద్రంగా దాచిపెడుతుంది. దీనివల్ల మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ప్రాజెక్ట్ పాత వర్షన్కి, అంటే ఆల్బంలోని పాత ఫోటోకి వెళ్ళినట్టు ఈజీగా తిరిగి వెళ్ళిపోవచ్చనమాట. సరే, మరి గిట్ మాస్టర్ అవ్వటానికి మన ప్రయాణం మొదలుపెట్టేద్దామా? అయితే మనం వాడబోయే ఈ టైం మెషీన్కి దాన్ని ఎవరు నడుపుతున్నారో చెప్పాలి కదా. సో ఫస్ట్ స్టెప్, మనల్ని మనం దానికి పరిచయం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఆలోచించండి. మనం ఒక టీంతో కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు ఏ మార్పు చేశారూ తెలియకపోతే ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా ఉంటుంది కదా. అందుకే గిట్ ఏం చేస్తుందంటే, మనం సేవ్ చేసే ప్రతి స్నాప్షాట్ పైన ఒక సంతకం ఉండాలంటుంది. అంటే ఏ మార్పు చేసినా అది ఎవరు చేశారో క్లియర్గా రికార్డవుతుంది. దీనివల్ల ఎవరి పనికి వాళ్లే బాధ్యులుగా ఉంటారు. గిట్కి మనల్ని మనం పరిచయం చేసుకోవడానికి ఈ 2 సింపుల్ కమాండ్స్ వాడాలి. ఫస్ట్, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్ యోర్ నేమ్ అనే కమాండ్తో మన పేరు సెట్ చేయాలి. సెకండ్, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ your@email.com కమాండ్తో మన ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. ఏ కొత్త కంప్యూటర్లో అయినా సరే ఈ పని ఒక్కసారి చేస్తే చాలు. సరే, ఇప్పుడు గిట్కి మనం ఎవరో తెలిసిపోయింది. మన మొదటి గిట్ ప్రాజెక్ట్ను క్రియేట్ చేయడానికి రెడీనా? పదండి మొదలుపెట్టేద్దాం. ఈ గిట్ ఇనిట్ కమాండ్ చూడ్డానికి చిన్నదే అయినా చాలా పవర్ఫుల్. ఇదొక మామూలు ఫోల్డర్ని తీసుకుని దానికి సూపర్ పవర్స్ ఇస్తుందన్నమాట. అంటే దాన్ని ఒక గిట్ రిపాజిటరీగా మార్చేస్తుంది. ఉదాహరణకి, మామూలు ప్రాజెక్ట్లో ఏదైనా తప్పు జరిగితే పాత ఫైల్స్ కోసం వెతుక్కోవాలి. కానీ గిట్ ఇనిట్ వాడాక ఏ వర్షన్కైనా సరే చిటికెలో వెనక్కి వెళ్ళిపోవచ్చు. గిట్ ఇనిట్ కమాండ్ రన్ చేయగానే మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో .git అని ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దీన్ని విమానంలోని బ్లాక్ బాక్స్ లాంటిది అనుకోవచ్చు. ప్రాజెక్ట్లో జరిగే ప్రతి చిన్న మార్పు, ప్రతి స్నాప్షాట్, మొత్తం హిస్టరీ అంతా ఈ ఫోల్డర్లోనే భద్రంగా రికార్డవుతుంది. ప్రాజెక్ట్ మొత్తానికి ఇదే బ్రెయిన్ అన్నమాట. ఓకే, మన వర్క్స్పేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసిన పనిని సేవ్ చేయడం స్టార్ట్ చేద్దామా? మన ఫస్ట్ స్నాప్షాట్ను ఎలా తీయాలో చూసేద్దాం రండి. గిట్లో ఒక మార్పుని పర్మనెంట్గా సేవ్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి. వర్కింగ్ డైరెక్టరీ అంటే మన డెస్క్ లాంటిది. ఇక్కడ మనం ఫ్రీగా పని చేసుకుంటాం. స్టేజింగ్ ఏరియా అంటే సేవ్ చేయాలనుకుంటున్న ఫైల్స్ని రెడీగా పెట్టే చోటు. ఇక రిపాజిటరీ, ఇదొక సేఫ్ లాకర్ లాంటిది. ఇక్కడ మన మార్పులన్నీ పర్మనెంట్గా సేవ్ అవుతాయి. ఇప్పుడు మనం f1.txt అనే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసామనుకుందాం. ప్రస్తుతానికి అది మన వర్కింగ్ డైరెక్టరీలో, అంటే మన డెస్క్ మీద ఉంది. గిట్కి ఆ ఫైల్ కనిపిస్తోంది, కానీ దాన్ని ఇంకా ట్రాక్ చేయడం లేదు. ఒక ఫైల్ని ట్రాక్ చేయకపోతే దానిలో మార్పులను గిట్ సేవ్ చేయలేదు. అంటే ఏదైనా పొరపాటు జరిగినా మనం పాత వర్షన్కి వెళ్ళలేమన్నమాట. ఇక్కడే మనకు గిట్ యాడ్ కమాండ్ ఉపయోగపడుతుంది. ఈ కమాండ్తో మనం గిట్కి ఇలా చెప్తున్నాం, హే, ఈ ఫైల్లో మార్పులను నేను నెక్స్ట్ స్నాప్షాట్లో సేవ్ చేయాలనుకుంటున్నాను, దీన్ని రెడీగా ఉంచు అని. దీనివల్ల ఉన్న గొప్ప విషయమేంటంటే, మనం 10 ఫైల్స్లో మార్పులు చేసినా కేవలం మనకు కావాల్సిన ఫైల్స్నే నెక్స్ట్ స్నాప్షాట్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. గిట్ యాడ్ చేశాక ఆ ఫైల్ ఇప్పుడు స్టేజింగ్ ఏరియాలోకొస్తుంది. దీన్ని మనం సూపర్ మార్కెట్లో షాపింగ్ కార్ట్లా ఊహించుకోవచ్చు. సేవ్ చెయ్యాలనుకున్న మార్పులన్నిటినీ ఈ కార్ట్లో వేసి అన్నీ రెడీ అయ్యాక ఒకేసారి చెక్అవుట్ చేస్తాం. స్టేజింగ్ ఏరియా కూడా అంతే. ఫైనల్గా సేవ్ చేసే ముందు అన్ని మార్పులను ఒకసారి చూసుకునే అవకాశమిస్తుంది. ఇక ఫైనల్ స్టెప్, గిట్ కమిట్.
ఈ కమాండ్ స్టేజింగ్ ఏరియాలో రెడీగా ఉన్న అన్ని మార్పులను తీసుకుని వాటినన్నిటినీ కలిపి పర్మనెంట్గా ఒక స్నాప్షాట్గా సేవ్ చేస్తుంది. ఇది ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఒకసారి కమిట్ చేశాక ప్రాజెక్ట్లో తర్వాత ఏ తప్పు జరిగినా మనం ఎప్పుడైనా సరే ఈ సేఫ్ పాయింట్కి ఈజీగా తిరిగి వచ్చేయొచ్చు. మనమిచ్చే కమిట్ మెసేజ్ చాలా చాలా ముఖ్యం. ఇది ఆ స్నాప్షాట్కి ఒక లేబుల్ లాంటిది. ఒక మంచి కమిట్ మెసేజ్ ఎప్పుడూ చిన్నగా, క్లియర్గా ఉండాలి. అది ఏ మార్చామో చెప్పడం కన్నా ఎందుకు ఆ మార్పు చేశామో చెప్తే చాలా మంచిది. ఫ్యూచర్లో మన ప్రాజెక్ట్ హిస్టరీ చూసుకున్నప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అద్భుతం! మన మొదటి స్నాప్షాట్ను సక్సెస్ఫుల్గా సేవ్ చేసేశాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్ హిస్టరీని చూడటానికి రెడీనా? పదండి చూద్దాం. గిట్ లాగ్ అనే కమాండ్ మన ప్రాజెక్ట్ డైరీని ఓపెన్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రాజెక్ట్లో జరిగిన అన్ని మార్పులను ఇది మనకు చూపిస్తుంది. ఉదాహరణకి ఒక బగ్ ఏ మార్పు వల్ల వచ్చిందో తెలుసుకోవాలన్నా లేదా ఒక కొత్త ఫీచర్ని ఎవరు యాడ్ చేశారో చూడాలన్నా ఈ కమాండ్ చాలా ఉపయోగపడుతుంది. మనం చూసే ప్రతి కమిట్లో ఈ 4 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. కమిట్ ఐడి అంటే ఆ స్నాప్షాట్కి ఒక యూనిక్ ఫింగర్ ప్రింట్ లాంటిది. ఇక రచయిత ఆ మార్పు ఎవరు చేశారో చెప్తుంది. తేదీ ఎప్పుడు చేశారో చూపిస్తుంది. సందేశం ఆ మార్పు ఎందుకు చేశారో వివరిస్తుంది. ఈ 4 కలిస్తేనే మన ప్రాజెక్ట్ హిస్టరీకి ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇప్పటిదాకా మన సొంత ప్రాజెక్టులతో ఎలా పనిచేయాలో చూశాం. ఇప్పుడు మన గిట్ స్కిల్స్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామా? ఇతరులతో కలిసి ఎలా పనిచేయాలో నేర్చుకుందాం రండి. మన దగ్గర 2 రకాల రిపాజిటరీలుంటాయి. ఒకటి లోకల్ రిపాజిటరీ. ఇది మన కంప్యూటర్లో ఉండే మన పర్సనల్ టైం మెషిన్. రెండోది రిమోట్ రిపాజిటరీ. ఇది గిట్ హబ్ లాంటి ఆన్లైన్ సర్వీసులలో ఉండే ఒక సెంట్రల్ ప్లేస్ అన్నమాట. దీన్ని వాడి మన పనిని బ్యాకప్ చేసుకోవచ్చు, అలాగే టీంతో షేర్ చేసుకోవచ్చు. మన కంప్యూటర్ క్రాష్ అయినా సరే మన ప్రాజెక్ట్ రిమోట్ రిపాజిటరీలో సేఫ్గా ఉంటుంది. వేరే వాళ్లతో కలిసి పనిచేయడానికి ముఖ్యంగా 2 కమాండ్స్ ఉన్నాయి. మనం లోకల్గా చేసిన మార్పులను టీంతో పంచుకోవాలనుకున్నప్పుడు గిట్ పుష్ వాడాలి. అలాగే మన టీం సభ్యులు చేసిన లేటెస్ట్ మార్పులను మనం మన ప్రాజెక్ట్లోకి తెచ్చుకోవాలనుకుంటే గిట్ పుల్ వాడాలి. ఈ పుష్ అండ్ పుల్ సరిగ్గా అర్థమైతే టీం వర్క్ చాలా ఈజీ అయిపోతుంది. సూపర్! గిట్కి సంబంధించిన బేసిక్స్ అన్నీ మనం నేర్చేసుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఫస్ట్ ప్రిన్సిపల్స్ని ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందామా? ఈ 5 సూత్రాలు గిట్కు పునాది లాంటివి. ఇప్పుడు ఇవి మనకు తెలుసు కాబట్టి మన సొంత ప్రాజెక్టులను మేనేజ్ చేయటం మొదలుపెట్టొచ్చు. ఒక చిన్న సలహా: మొదట ఒక చిన్న పర్సనల్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేయండి. దానిమీద ప్రయోగాలు చేస్తూ ఇది ఎలా పనిచేస్తుందో స్వయంగా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. చివరిగా ఒక్కసారి ఇలా ఆలోచించండి. మన ప్రాజెక్ట్ను కేవలం ఫైల్స్ గుంపుగా కాకుండా మనం తీసుకున్న నిర్ణయాలు, చేసిన మార్పుల యొక్క ఒక గొప్ప చరిత్రగా చూడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది? మరింకెందుకు ఆలస్యం? ఈరోజే గిట్ వాడటం మొదలుపెట్టి మీ ప్రాజెక్టుల మీద కంప్లీట్ కంట్రోల్ సాధించండి.